హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో పొలం గురించి చెప్తా అన్నాం కదా. సో మేమైతే పొలంకి పిక్నిక్ వేసుకోవడానికి అయితే వచ్చేసినాం అన్నమాట. మా బిట్టు అయితే కైట్స్ తీసుకొని వస్తున్నారు. మా చిట్టి చెల్లె బుడిబుడి అడుగులతో ప్లేట్స్ తీసుకొని అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక వంటకాలకు కావాల్సిన సామాన్లు అన్ని కుండ బిండ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే మేము కార్లో పెట్టుకొని వచ్చేసినాం అన్నమాట. నెక్స్ట్ ఫిష్ అయితే ఫ్రై చేసుకుని అయితే వేసుకుందామని మసాలా మొత్తం వేసుకొని తీసుకొచ్చేసినాం. ఇక డిక్కీలో ఉన్న సామాన్ మొత్తం మా మామయ్య వాళ్ళు అయితే చూపిస్తున్నారు. అంత ఉండి మెంతికూర లేకపోతే ఎట్లుంటుందో అని మా అత్తయ్య మెంతికూరని అయితే తెంపిస్తుంది. సో మెంతికూర సూపర్ ఉంది. నెక్స్ట్ ఇక ఫిష్కి వచ్చేసినాం. ఇక ఫిష్ కర్రీ అయిపోయింది. ఇక గరం గరం అన్నం వేసుకొని తింటే అబ్బా టేస్ట్ ఉంటుంది చూడు. ఇక అబ్బా ఇక ప్రపంచంలో దొరకని టేస్ట్ అది సూపర్. మా తాతయ్య కూడా తినేస్తున్నారు, అందరం తింటున్నాం. ఇక వైబే అలా వైబ్ ఉంది బేబీ. ఇవాళ మా ఫుడ్ ఫెస్టివల్ అన్నమాట. చైన్లోకి వచ్చి పిక్నిక్ వేసుకుంటున్నాం కాబట్టి ఆ మజా వేరుంటుంది. సో ఇక మస్తు తింటున్నారు అందరూ. చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంది. అందుకని అందరం ఇక ఉరించుకుంటూ తినేసినాం. నెక్స్ట్ తిన్న అరిగేదాకా ఇక ఎక్కాలంటే పతంగిలు ఎక్కాల్సిందే. ఇక మా మామయ్య మా తమ్ముడు అయితే పతంగిలు ఎక్కిస్తున్నారన్నమాట. గాల్లో తేలుతున్నాయి పతంగిలు. అవు రెండోది ఇది మా మామయ్యది, అది మా తమ్ముడిది. ఇక నెక్స్ట్ ఇద్దరు పతంగిలు ఎక్కిస్తున్నారు. నెక్స్ట్ అనపకాయలు తిందామని ఇక మొత్తం ఉడకబెట్టి తింటారు కదా, సో వేసేస్తున్నాం. ఇక వచ్చేసినాయి అనపకాయలు వేడివేడిగా. మస్తు ప్లేట్లు వేసుకున్నాం. అందరం రౌండ్గా కూర్చుని మండి తిన్నట్టు తిన్నాం గాయస్. ఎట్లా తిన్నామంటే ఒక్కొక్కరం గుంజుకుంటా తిన్నాం. ఇక మస్తు తిన్నాం. కుండలోకి వెళ్ళి మొత్తం వేసేసిర్రు. కుండకెళ్ళి ఇట్లా చూస్తేనే నోరుడుతున్నా అంటే తింటే ఎట్లుంటుందో అండి, కిరాకు ఉంటుంది. ఆ మాంటి తీసుకుంటున్నది ఫస్ట్. ముహూర్తం మాంటితోనే స్టార్ట్ అవుతున్నది అన్నమాట. టేస్ట్ చెప్పబోతుంది. చాలా సూపర్గా ఉందట. మా ఆంటీ చెప్పేసింది. మా ఆంటీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ చెప్పినాం కదా మేము మసాలా వేసుకొని ఫిష్లు తెచ్చుకున్నాం అనవో మంచిగా మస్తు ఫ్రై అయినాయి. అవి కిరాక్గా ఫ్రై అయినాయి. అందరం తింటామని మా మామయ్య అక్కడ పెట్టిండి. నిమ్మకాయ విండుతున్నాడు. మా ఆంటీ ప్లేట్స్ వేస్తున్నావు నిమ్మకాయ విండే. మేము ఇక 14 మెంబర్స్ ఉన్నాం. ఇక మస్తు 14 ఆకులు సరిపోవాలంటే ఇక మా ఆంటీ లెక్కేస్తున్నది. అవన్నీ 14 ఉన్నాయి. మీరు కూడా లెక్క పెట్టుకొని చూసుకోర్రి. నెక్స్ట్ ఇక నిమ్మకాయ వేసిందని చేపని కోస్తుర్రు. సూపర్ కోస్తుర్రు. ఇక మా ఆంటీ ఇంకోటి పట్టుకొచ్చి దాని మీద కూడా నిమ్మకాయ విండుతున్నది. అవన్నీ కోసుకుంటుంది. తింటే ఉంటుంది చూడ సామిరంగా టేస్ట్. ఆహాహాహా అబ్బా ఏడా దొరకని టేస్ట్ అది. అగో టేస్ట్లు కాంప్లిమెంట్లు వస్తున్నాయి ఫుడ్కి ఇట్లా. ఆహా చూసా మీకు కూడా తినబుద్ధి అవుతుంది కదా గైస్. మీకు తినాలనిపిస్తే జస్ట్ వచ్చేయండి మా ఊరికి. నెక్స్ట్ వచ్చేసినాం కోడి. ఇక కోడిని చూస్తేనే మస్తు బలిసింది. ఇక కోసి ఇక మస్తు కోస్తున్నాడు మా మామయ్య. ఎలా చేస్తుంది దీని రియాక్షన్, కోడి రియాక్షన్ చూడాలి అసలు. నెక్స్ట్ ఇక స్టార్ట్ కోసుడు. ఒక్కల పీసులు ఏం కూడా లేకుండా పోసేస్తున్నారు. రప్ప పోసేస్తుర్రు. కోసేసినవా అన్నీ వీక్తున్నారు లోపలి. అన్నీ తీసేస్తుని కోసేస్తున్నారు కోడిని కోసి తింటాం. అంటే కోడికి కూడా అదృష్టం ఉండాలి మా కడుపులో కోవాలంటే. ఆ మాత్రం ఉండద్దు. ఇక మేము చికెన్ అయితే తెల్లో చేసుకొని తినాలనుకున్నా. మిర్చిలు కట్ చేస్తున్నారు. ఇక కుండలో కూడా అరేంజ్ చేసేసి నిమ్మకాయలు వండుతారు. అది ఇది మొత్తం కప్ అవుతున్నారు. ఇక్కడ పసుపు వేసేసి నిమ్మకాయలు వండేస్తున్నారు. సూపర్ అయితే కనిపిస్తున్నది. దాన్ని ధనియాల పొడి వేసేసి చూస్తే అట్లున్నది. అది తింటే ఎట్లుంటుందో. మస్తుగా ఉల్లిగడ్డలు తెల్లగాలు కూడా పోసేసిర్రు. తెల్లగాలు పోస్తే అసలు టేస్టే వేరుంటుంది. తెల్లగాలు కూడా పోసేసిర్రు కాబట్టి మస్తు మిక్స్ అవుతున్నది. ఇగో నేను మా మామయ్యకి అడిగిన గాయస్. మామయ్య కోడి కాలు కూడా వేసేసినావు లోపల అంటే మా మామయ్య ఏమన్నాడు అంటే, నేనైతే మా మామయ్యని అడిగిన కోడి బూర అట్లా అసలు ఎట్లా వస్తున్నది మామయ్య అంటే,
ఇక సూపర్ ఉంటుంది, ఏం వేస్ట్ చేయొద్దు. కోడిలో మొత్తం తినేటి అని అడిగింది. ఇక పెట్టేసినాం దానిపైన. సూపర్గా ఫ్రై అవుతున్నది. అది మొత్తం ముక్కల మీద పెట్టినాం. ఇక మొత్తం మిక్స్ చేస్తున్నారు. మిక్స్ చేసేస్తున్నారు. ఇక నోరు ఉడుతున్నది. ఇంకొంచెం ఫ్రై అయినా అక్కడ వేసుకొని తినుడే. ఇక వచ్చేసింది గాయస్, మా చేతులకైతే వచ్చేసింది. సో మేమందరం అయితే వేసుకొని తినేస్తున్నాం. సో ఇక మా మామయ్య అందరికి వడ్డిచ్చేస్తున్నాడు. ఫస్ట్ మా బిడ్డతోనే స్టార్ట్ అయింది. మా బిడ్డకి టేస్ట్ ఏం తెలియదు. సో మా మామయ్య టేస్ట్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఆహా, ఎలా ఉంది మామయ్య? సూపర్ బాబో, టేస్ట్ అయితే అదిరిపోయిందంట మా మామయ్య చెప్తున్నారు. మరి అందరు ఇక ఉల్లిగడ్డలు నిమ్మకాయలతో రెడీగా కూర్చున్నారు. వేసేస్తే తింటున్నారు. అసలు తెల్లగలుతోనే చికెన్ ఆహాహా తినడంలో అసలు ప్రపంచంలో ఏడా దొరకంది ఒకటి టేస్ట్. అది ఆహా ఈడ దొరికే అమ్మ. ఇక పిక్నిక్ అంతా అయిపోయింది. సో ప్యాకప్, ఆల్ ప్యాకప్ 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 అన్ని పెట్టేసుకుంటాం, సర్వేసుకుంటున్నాం. ఏ డిక్కీలోకి వెళ్ళినైతే అన్ని తీసినామో అదే డిక్కీలో మళ్ళీ పెట్టేస్తున్నాం గాయస్. ఇక మొత్తం అన్ని ప్యాకింగ్ చేస్తున్నారు. ఇక మొత్తం వెళ్ళబుద్ధి అయితే లేదు అడికెళ్ళే, కానీ వెళ్ళాల్సి వస్తుంది. ఒకసారి ఆకాశం చూసి ఎంజాయ్ చేసేయండి గైస్. ఇదంతా మేము కూర్చున్న ప్లేస్, మేము తిన్న తిండి, ఇదంతా మా చెత్త. నెక్స్ట్ మా వాళ్ళు స్కూటీ వేసుకొని బుర్రు మన పరారీడికి వెళ్ళి తిన్నాం. ఇంటికి పోతున్నాం. బాయ్ బాయ్ గాయస్, నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.